Shalom everyone, I'm Helena, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా పర్ష వయేకి అంటే మరియు అతడు జీవించెను అని అర్థం. సఫర్ తోరాలో ఇది 12వ పర్ష, సెఫర్ బెరషిత్ లేదా ఆదికాండంలో ఇది చివరి పర్ష. ఈ పర్ష యొక్క రెండవ అలియా బెరషిత్ అనగా ఆదికాండము 48వ అధ్యాయం 10 నుండి 16వ వచనం వరకు. యాకోబు వయసు వల్ల కళ్ళు మందగించాయి. యోసేపు మనష్షే మరియు ఎఫ్రాయిమును దగ్గరకు తీసుకొచ్చి యాకోబు వారిని ముద్దు పెట్టుకుని ఆలింగనం చేసుకుంటాడు. యోసేపును మాత్రమే కాకుండా అతని సంతానాన్ని కూడా చూడడానికి ఎలోహింకు కృతజ్ఞత చెప్పాడు. యోసేపు పెద్ద కుమారుడైన మనష్షేను యాకోబు కుడి చేతి కింద, ఎఫ్రాయిమును ఎడమ చేతి కింద ఉంచాడు. కానీ యాకోబు ఉద్దేశపూర్వకంగా చేతులు జాచి కుడి చేతిని ఎఫ్రాయిం మీద, ఎడమ చేతిని మనష్షే మీద ఉంచాడు. యోసేపు మరియు బాలుర కొరకు ఆశీర్వాదం పలుకుతూ, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు నడిచిన ఎలోహిం, నన్ను ఇప్పటి వరకు కాపాడిన ఎలోహిం, నన్ను కీడు నుండి విడిపించిన దూత ఈ బాలురను ఆశీర్వదించును గాక అని ప్రార్థిస్తాడు. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రవోత్.